రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన టీడీపీ నాయకులు విడివిడిగా సంబరాలు చేసుకున్న నేపథ్యంలో ఏడాది పాలనలో కాకినాడ నగర అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కూటమి పెద్దలు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఉదయం సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, పలివెల వీరబాబులు మాట్లాడారు. ఏడాది కాలంలో కాకినాడ నగర అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కూటమి పెద్దలు ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు మలకా వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 15వ తారీఖు వస్తే పాలకవర్గం లేకుండా 3 సంవత్సరాలు గడుస్తుంది. ఈ ఏడాది కాలంలో కాకినాడలో పాలకవర్గం ఏర్పాటు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, విలీన గ్రామాల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు ఏ చర్యలు తీసుకున్నారని సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. నగరంలో 36 బ్రాందీ షాపులకు అనుమతి ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఇందులో ఏ నిబంధనలు లేవు. ఉదయం తెల్లారి నుంచి అర్ధరాత్రి వరకు బారుల్లో నడుస్తున్నాయి. సిపిఎంగా మేము కోరింది ఏమిటి, అధికారులని పెద్దల్ని ప్రజల అభ్యంతరం తెలిపిన చోట ఈ బ్రాందీ షాపులు తీసేయండి, వేరే చోటకి తరలించండి. కనీసం వేరే చోటకు కూడా తరలించకుండా విపరీతంగా మద్యాన్ని తాగించడమే పనిగా పెట్టుకున్నారా కాకినాడ నగరంలో అని సిపిఎంగా మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే విద్యారంగానికి సంబంధించి వైద్య రంగానికి కాకినాడ జీజీహెచ్ పడకల స్థాయిని 2500 పైగా పెంచితేనే పెరిగిన రోగులకి సరైన వైద్యం అందే పరిస్థితి ఉంటుంది. అలాగే ఏటుమోగా దుమ్ములపేటలో హై స్కూల్స్ ఏర్పాటు చేయాలి. ఎయిడెడ్ విధానం మార్పుల వల్ల ఇవాళ ఐడియల్ కాలేజీ ఇటువంటి అన్ని ఇంటర్మీడియట్ని వదిలేసుకున్నాయి. గవర్నమెంట్ కాలేజీ సీట్లు సరిపోవడం లేదు విద్యార్థులకి. కాకినాడ నగరంలో కనీసం 2 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలైనా ఏర్పాటు చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి పాలకులకి మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఏడాది కాలంలో కాకినాడ నగర సమస్యల పరిష్కారానికి కానీ అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా వచ్చిన దాఖలాలు లేవు. గౌరవ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చున్నారు. ఆ వినతిపత్రం మీద ఏం చర్యలు తీసుకున్నారనేది ప్రజలకు ఏమీ తెలియడం లేదు. కాబట్టి ఏడాది పాలన సంబరాల నుంచి ఇప్పటి నుంచి అయినా కాకినాడ నగర అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడానికి కూటమి పెద్దలు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీల్లో ఉన్నటువంటి అన్నయ్య క్యాంటీన్ కానీ ఇతర విషయాల్లో అభినందనీయమే. జీజీహెచ్ ప్రాంతంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అనేక ప్రాంతాల్లో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ స్థానికంగా సమస్యల పరిష్కారం కావాలంటే కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించి రాజ్యాంగ 74వ సవరణని చిత్తశుద్ధిగా అమలు చేసి ప్రజాపాలన సాగించాలని సిపిఎం పార్టీగా ఈ పాలకులకి విజ్ఞప్తి చేస్తుంది. ఇదే కాకుండా రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించిన అంశాలు కానీ, రైతులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలకు సంబంధించిన అంశాలు కానీ, లేదా నిరుద్యోగుల ఖాళీ పోస్టుల భర్తీ విషయం కానీ, డిఎస్సి కూడా పెద్ద ఆర్భాటంగా చెప్పి దానికి అనేక రకాల ఆటంకాలు చేస్తున్నారు. ఇవాళ గిరిజన ప్రాంతాల్లో ఉండే యువకులకి జీవో నెంబర్ 3 ప్రకారంగా ప్రత్యేక డిఎస్సి నియామకం చేయాలా. ఇప్పుడున్న డిఎస్సి ప్రకారంగా చేస్తే వాళ్ళు 10% మంది కూడా ఉద్యోగాలు రావు. అంచేత ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి నిర్వహించి గత డిఎస్సిలో ఆ రకంగా నిర్వహించి జీవో 3ని అమలు చేశారు. దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా అమల్లోకి తీసుకురాలేదు. ఇటువంటి సూపర్ సిక్ హామీల అమల్లో చాలా తీవ్ర వైఫల్యం ఉంది. రెండవ ప్రక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజుని చాలా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ పేరుతో ప్రైవేటీకరణ చేస్తానంటుంది. దానికి అనుగుణంగా మిట్టలకి అనుగుణంగా అనకాపల్లి దగ్గర నక్కపల్లి ఉన్నటువంటి పోర్టు ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. అక్కడ మళ్ళీ దానికి పోటీ పరిశ్రమని ఇనుముక్కు పరిశ్రమను పెట్టి విశాఖ ఉక్కుని మొత్తం తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కార్మికులు దీర్ఘమైన పోరాటం చేసి దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి చేస్తున్నారు. అన్ని పక్షాలు కూడా వాళ్ళు అధికారంలో లేనప్పుడు అది నిలబెడతామంటున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసెత్తుకోలేదు. ఈ రోజు ప్రధానమంత్రి గారు రేపు 21వ తేదీన యోగా దినోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కానీ ఈ దేశంలో ఉండేటటువంటి ప్రధానమైన సమస్యలు ఏవి కూడా ప్రధాన ఎజెండాకి రాకుండా పక్కదారి పట్టించేటటువంటి మొత్తం ప్రజల సమస్యలను పక్కదారి పట్టించే పరిపాలనా విధానాలనే అటు చంద్రబాబు అటు మోడీ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. దీన్ని తీవ్రంగా సిపిఎం వ్యతిరేకిస్తుంది. రెండవ ప్రక్క మహిళల మీద దాడులు తీవ్రంగా ఉన్నాయి. మతం పేరుతో మైనారిటీల మీద దాడులు కూడా పెరుగుతున్నాయి. వీటిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుంది.